ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనము నుండి 23వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. పట్టపగలకు వరకు వేకువ వెలుగు తేచరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునము. ఆమె. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలయ. ఈ ఉదయకాలపు నీ పాద సన్నిధి చేరే కృప, కనికరము అయా ఇదిగోనైనా మా అందరికీ దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయటి కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ప్రశస్త నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయము. మరి జ్ఞానం యొక్క విలువ, దాని ఆవశ్యకత, దాన్ని అనుసరించడం వలన కలిగే ప్రయోజనాలను ఒక తండ్రి తన కుమారునికి అందించే జ్ఞానోపదేశము అంటే లోతైన జ్ఞానోపదేశముగా దీనిని మనం వివరించుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక తండ్రి తన పిల్లలకు ఎలాంటి జ్ఞానాన్ని ఇవ్వాలో, ఎలాంటి మరి జ్ఞానమైతే వారికి ప్రయోజనాన్ని కలిగిస్తుందో ఆ జ్ఞానం యొక్క లోతైన ఉపదేశాన్ని కుమారులకు, కుమార్తెలకు లేఖికుడు అందిస్తున్నటువంటి మరి పాఠంగా మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియదేవుని జనాంగమ, ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, పట్టపగల వరకు వేకువ వెలుగు తేచరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడినది వారికి తెలియదు. ఇక్కడ 2 మార్గాలు మనకు కనబడతా ఉన్నాయి. 2 మార్గాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి నీతిమంతుల మార్గము, రెండవది భక్తిహీనుల మార్గము. అప్రియదేవుని జనాంగమా, ఈ మాటలు కూడా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారే మనతో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు. ఏంటో తెలుసా? నీతిమంతుల మార్గము ఉంది, భక్తిహీనుల మార్గము ఉంది. దేవుడు అన్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని యేసుక్రీస్తు ప్రభుల వారు మరి సెలవిచ్చినట్లుగా, మరి ఆయన మార్గమై ఉన్న దేవుడు, ఆ మార్గములో ఎవరు నడుస్తారట? నీతిమంతులు. నా ప్రియ దేవుని పిల్లలారా, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది. ఎప్పుడు? ఆయన వాక్యములకు నీవు చెవియొగ్గినప్పుడు, ఆయన మాటలను ఆలకించినప్పుడు. ఆయన మాటే ఇప్పుడు మనకి ఏమిస్తుందని బైబిల్ సెలవిస్తుంది అని అంటే, ఆయన మార్గమే మనకు నీతిని కలిగిస్తుంది. ఆయన మార్గమే మనకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు చేస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన మార్గము మనకు ఎంత ఉపయోగకరమైనదో, ఆయన మార్గమై ఉన్న దేవుడు,
మన మార్గములో మనము మరి తిన్నగా నడవవలసినటువంటి మార్గము ఏదైనా ఉంది అని అంటే అది దేవుని యొక్క మార్గమే. కాబట్టి అలాగున నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతుందంటండి. పట్టపగలు మరి వేకువ వెలుగు ఎలా తేజరిల్లుతుంది మీరు ఎప్పుడైనా గమనించారా? ఉదయమునే సన్సెట్ని మనం పరిశీలన చేస్తే ఉదయపు వెలుగు ఎలా వస్తుంది? ఆ చీకటి అడ్డుతెరలను తొలగించుకొని మరి ప్రకాశమానమైనటువంటి ఒక మరి నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటిదిగా ఒక నిర్మలమైనటువంటి వెలుగును వెదజల్లుతూ ఆ యొక్క వేకువ వెలుగు తేజరిల్లుతుందంటండి. ఎప్పుడు ఒక విశ్వాసి జీవితము ఇలాగున తేజరిల్లుతుంది అని అంటే నీతిని నీవు సంపాదించుకున్నప్పుడు. ఆ నీతి నీకు ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఆయన వాక్యములను ఆలకించి ఆయన వాక్యములకు నీ చెవి యొగ్గినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నీతిమంతుల మార్గములో నిన్ను నడిపిస్తానంటున్నాడు, నీతిని నీకు కలిగిస్తానంటున్నాడు. ఈ లోకంలో నీతిమంతుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారే. మరి ఎవరిలోనూ నీతిని మనం చూడలేం. కాబట్టి 2 మార్గాలు ఇక్కడ మన ముందు దేవుడు ఉంచుతూ ఉన్నాడు. ఒకటి నీతి మార్గము, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది. 2వ మార్గం ఏంటో తెలుసా? భక్తిహీనుల మార్గము. భక్తిహీనుల మార్గము ఎలా ఉంటుంది? నిత్యము గాఢాంధకరమయం. కానీ నీతిమంతుల మార్గము వేకువ వెలుగు తేజరిల్లునట్లు తేజరిల్లుతూనే ఉంటుంది. నీతిమంతుల మార్గములో ఎక్కడ డార్క్నెస్ అనేటువంటిది కనిపించదు. కానీ భక్తిహీనుల మార్గములో వారు ప్రారంభ ఆ ప్రదేశము నుండి చివరి వరకు కూడా వారు గాఢాంధకరమయమే. కాబట్టి వారి ప్రయాణము భయంకరమైనది. నీతిమంతుల ప్రయాణము మరి వేకువ వెలుగులో వారి ప్రయాణం సాగుతుంది. కాబట్టి అంతకంతకు ఆయన వర్ధిల్ల చేస్తాడు. భక్తిహీనులు మరి ఎక్కడ ఎప్పుడు మరి పతనమైపోతారో వారికే తెలియదు. ప్రియమైన పిల్లరా, 2 మార్గాలు ఈరోజు ప్రభు మన ముందుంచాడు. ఒకటి నీతిమంతుల మార్గము, 2వది భక్తిహీనుల మార్గము. నీతిమంతులు దేవుని మాట విని, దేవుని ఉపదేశము విని, దేవుని జ్ఞానాన్ని పొందుకొని యథార్థ మార్గములో యథార్థవంతులుగా ప్రవర్తిస్తూ తమ జీవితాన్ని నీతిమయమైనదిగా మార్చుకుంటారు. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయం. భక్తిహీనులు దేవుని ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. దేవుని యొక్క మాటలను పెడచెవిన పెడతారు. దేవుడంటేనే ఇసుకు చెందుతారు. దేవుని మార్గముల వారు నడవరు. కాబట్టి ఎప్పుడు ఆగిపోతారో, ఎప్పుడు మాయమైపోతారో, ఎప్పుడు పతనమైపోతారో వారికే తెలియదు. కాబట్టి ఏ మార్గము గుండా నీ వెళ్ళాలనుకుంటున్నావు? దేవుడు తాను ప్రేమించిన తన పిల్లలైన వారికి నీతి మార్గమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీతిమంతుల మార్గంలోనికి నిన్ను రమ్మని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎంతకాలము ఆ భక్తిహీనుల మార్గంలో, ఆ గాఢాంధకరమయమైనటువంటి మార్గంలో నీవు నడుస్తావు? నా ప్రియ దేవుని చిన్నంగమ, ఈ రోజున ఈ మాటలను మన యవ్వన బిడ్డలకు మనం మరి అన్వయిస్తే, ఈ రోజున వేకువ వెలుగులో తేజరిల్లవలసినటువంటి మన పిల్లలు, యవ్వన బిడ్డలు, యవ్వన కుమార్తెలు, వేకువ వెలుగు కిందకు రావలసినటువంటి మన పిల్లలు, మరి నీతిమంతుల మార్గములో అంతకంతకు తేజరిల్లవలసినటువంటి మన పిల్లలు ఈ రోజున చాలామంది భక్తిహీనుల మార్గంలోనికి మరి వెడలిపోయి వారి మాటలకు, వాడి యొక్క లోక సంబంధమైనటువంటి మరి డబుల్ మీనింగ్ వాక్యాలకు, ఆ యొక్క స్టేట్మెంట్స్కు లోనై ఆకర్షితులైపోయి గాఢాంధకారంలోనికి పడిపోతూ ఉన్నారు. గాఢాంధకరమయము, వారి గాఢాంధకరమైనటువంటి మార్గము ఎక్కడికి వెళ్తుందో వారికి తెలియదు. వారు దేని మీద పడతారో తెలియదు. అందుకే మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున చాలామంది ఉన్నతమైన చదువులు చదువుతున్నటువంటి వారు మరి ఆ యొక్క మార్గములలో, ఆ కారులో ప్రయాణం చేస్తూ, మరి ఆ బైక్ మీద ప్రయాణం చేస్తూ
ఎంతమంది అండి ఈ రోజున మధ్యలోనే రాలిపోతా ఉన్నారు. కాబట్టి ఏ మార్గము నీకు కావాలి? నీతిమంతుల మార్గము నిత్యము వెలుగుమయమై ఉంటుంది, కానీ భక్తిహీనుల మార్గము నిత్యము గాఢాంధకారమయం. నిత్యము భయపడుతూనే బ్రతకాలి. నిత్యము ఎక్కడ దేని మీద పడతామో, మరి ఏ ఉపద్రవం ఎట్ల నుంచి వస్తుందో కూడా తెలియకుండా వారు నాశనమైపోతారు నా ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి నీతిమంతుల మార్గము కావాలా, భక్తిహీనుల మార్గము కావాలా, ఏది కావాలో నీవు ఎంచుకోమని దేవుడు ఈ రోజున నీకు మరి అవకాశాన్ని దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు మరి నీతిమంతుల మార్గము మనకు దొరుకుతుంది, భక్తిహీనుల మార్గం నుండి మనం ఎప్పుడు తొలగిపోతామో తెలుసా? 20వ వచనం, నా కుమారుడా నా మాటలను ఆలకించు, నా వాక్యములకు నీ చెవిని ఇవ్వు అంటూ ఉన్నాడు దేవుడు. ఎప్పుడైతే మనము భక్తిహీనతను విడిచిపెట్టి, భక్తిహీనులు, దుష్టులు, దుర్మార్గులైనటువంటి వారు, దేవుని యొక్క వాక్యములను తిరస్కరించేవారు, దేవుని వాక్యాన్ని మరి పెడచెవిన పెట్టేవారు, దేవుని వాక్యాన్ని చదవకుండా జీవించేవారు, దేవుడంటేనే అసలు భయభక్తులు లేనటువంటి బ్రతుకుతున్నవారు ఈ రోజున చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. నీతి మార్గము మనలను నిత్య జీవానికి నడిపిస్తే, భక్తిహీనుల మార్గము మనలను నిత్య నరకానికి నడిపిస్తుంది. కాబట్టి యవన కుమార్తెలారా, కుమారులారా, మీరు మీ చదువుకుంటున్నటువంటి ప్రదేశాలలో ఎలాంటి మార్గములో మీరు నడుస్తూ ఉన్నారు, ఏ మార్గము మీ మీద ఏర్పడి చేస్తూ ఉంది? ఈ రోజున మీరు పరిశీలన చేసుకుంటే, మిమ్మల్ని మీరు ఎవరికి వారి పరిశీలన చేసుకుంటే దేవుని వాక్యము క్లియర్గా చెప్తా ఉంది. ఎవరైతే నా మాటలను వింటారో, నా మాటలను విని నా వాక్యములకు చెవి ఒగ్గుతారో, వాటిని ఎవరైతే వారి కన్నుల ఎదుటి నుండి తొలగిపోకుండా హృదయమందు వాటిని భద్రం చేసుకుంటారో, మరి అది సంపాదించిన వారికి అది జీవము అని, సర్వ శరీరమునకు ఆరోగ్యముని ఇస్తుందని ఎవరైతే గ్రహిస్తారో, ప్రియ దేవుని పిల్లరా, దేవుడు అంటున్నాడు కదా, నీతిమంతుల మార్గములో నేను నడిపిస్తానంటున్నాడు. నిత్యము పట్టపగలగు వరకు వేకువ వెలుగు ఎలా తేజరిల్లుతుందో అలాంటి తేజోమయమైనటువంటి మార్గములో నేను నడిపిస్తానంటున్నాడు. ఇట్లాంటి మరి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి మార్గములు నడిపించటానికి మార్గమై ఉన్న దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాటలను దొరికినప్పుడే దానిని భద్రం చేసుకుంటా ఉన్నావా? నీ మనస్సు నిండా ఆయన వాక్యములను నింపుకొని ఉన్నావా? అంతేకాదు, నీ కన్నుల ఎదుట నుండి ఎప్పుడు వాటిని తొలగిపోనీయకూడదంటండి. ఆ జ్ఞానవాక్కులను, ఆయన యొక్క జీవపు మాటలను మనం ఏం చేయాలట? మన కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోకుండా కాపాడుకోవాలంటండి. కేవలము ఆయన వాక్యములను మనము హృదయంలోనికి ఆహ్వానించటమే కాదు, వాటిని నిత్యము మన కన్నుల ఎదుట కనబడినట్లుగా చేయాలి. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. దేవుడు చెప్పినటువంటి మాట, నా ప్రియదేని పిల్లరా, మీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకోమని దేవుడు ఎందుకు చెప్తా ఉన్నాడు? ఈ రోజున చాలామంది కన్నుల ద్వారా దేవుని యొక్క జీవ మార్గమును, నీతి మార్గమును పోగొట్టుకుంటా ఉన్నారు. నిత్యము మరి దేవుడు తన వాక్యమును మన పాదాల చెంతకు తీసుకుని వస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని వాక్య కొరకు సమయాన్ని కేటాయించకుండా చాలామంది గాఢాంధకరమయమైనటువంటి భక్తిహీనతలోనికి దిగిపోతూ ఉన్నారు. ప్రియదేని పిల్లరా, ఇంకొక విషయం చెప్పనా? కేవలము ఇది అన్యులు కాదు, భక్తి పరులమని చెప్పుకుంటున్నటువంటి దేవుని యందు విశ్వసించిన వారు సహితము గాఢాంధకరమైనటువంటి భక్తిహీనతలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు నా ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి జీవమై ఉన్నటువంటి దేవుడు, మార్గమైనటువంటి దేవుడు చెప్తా ఉన్నాడు, నీతిమంతుల మార్గము నీకు దొక్కాలంటే వాటిని నిత్యము నీ కన్నుల ఎదుటి నుండి
తొలగిపోనీకము. నా ప్రియదేవుని పిల్లలు, ఒక ఉదాహరణ చెప్తానన్నాను కదా. మత్తయి సువార్తలో యేసు ప్రభుల వారు మరి కొండ మీద ప్రసంగం చేస్తూ మరి అక్కడ ఒక శ్రేష్టమైన మాటను ఉటంకించారు. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుమని దేవుడు ఎందుకు అన్నాడంటే, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకోమని దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసా? నా ప్రియదేవుని పిల్లరా, ఈరోజు నా కన్నులతో చేస్తున్నటువంటి పాపం మరి దేనితోనూ మనం చేయట్లేదండి. నా మాట అర్థమైంది కదా? యవన బిడ్డలారా, యవన కుమార్తెలారా, రక్షణ పొందుకున్న నా ప్రియ తల్లిదండ్రులారా, సహోదరి సహోదరులారా, మన కన్నులతో మనం చేస్తున్నటువంటి పాపం మరి మన సర్వ శరీరంతో చేసిన దానికంటే మరి గొప్పదంటండి. ఒక దైవజనులు చెప్తా ఉన్నారు కదా, మన కన్నుతో చేసే పాపం మన టోటల్ దేహంలో ఉన్న అవయవాలు చేసేటానికంటే ఎక్కువ అంటండి, 10 రెట్లు ఎక్కువ అంటండి. కాబట్టి మన కన్నుల ఎదుటి నుండి ఆ వాక్యములను పోగొట్టుకొనకుండా ఉండాలంటే ఆ మాటలు దొరికే ఈ సమయంలోనే, ఆ మాటలు దొరికేటువంటి మరి ఈ రోజు నుండి, ఈ రోజే ఆ వాక్యములను ఆలకించడమే కాదు, ఆ వాక్యములను మన చెవియొక్కడమే కాదు, వాటిని మన హృదయమనే పలక మీద వాటిని రాసుకోవాలి. మన కన్నుల ఎదుటి నుండి ఎప్పుడు పోకుండా వాటిని నిత్యము కాపాడుకోవాలంటండి. దేవుడు అన్నాడు కదా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు తక్షణమే ఆమెతో వ్యభిచరించినట్లు అని దేవుడు మరి సెలవిచ్చాడు. ఎంత మరి క్షుణ్ణంగా దేవుడు చెప్పాడో, అంటే మన కన్నుతో మరి మరి ఎంత ఘోరమైన పాపములు చేస్తూ ఉన్నామో. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, నీతిమంతుల మార్గము మరి నిత్యము తేజరిల్లుతుంది, వెలుగుమయము. ఆ వెలుగులో నడిపించటానికి మార్గమే ఉన్న దేవుడు ఈ రోజున నీకు నాకు ఆయన సెలవిస్తూ ఉన్నాడు ఏంటో తెలుసా? నీకు నాకు ఆయన బోధ చేస్తూ ఉన్నాడు ఏంటో తెలుసా? ఒక్కటే సెలవిస్తూ ఉన్నాడు ఏంటో తెలుసా? నా మాటలను ఆలకించు, నా కుమారుడా, నా కుమార్తె, నా మాటలను ఆలకించు. ఆ మాట నీకు జీవమునిస్తుంది, ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది. నా వాక్యములకు నీ చెవియొగ్గు అంటూ ఉన్నారు. ఆ వాక్యమే మనకు నిత్య జీవం అనుగ్రహిస్తుంది. కాబట్టి నా ప్రియదేని పిల్లరా, ఎవరైతే ఆ వాక్యమును ఆలకిస్తారో, ఆ వాక్యమును మరి హృదయపూర్వకంగా పట్టుకుంటారో, ఆ వాక్యమును నిత్యము ధ్యానిస్తారో, నా ప్రియదేని పిల్లరా, మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, ప్రతిరోజు బైబిలును చదవటం అలవాటుగా చేసుకోండి. ప్రతిరోజు బైబిలును ధ్యానించండి, ప్రతిరోజు బైబిలును సందర్శించండి. నా ప్రియదేని పిల్లలారా, అక్కడ ఏం దొరుకుతుంది మనకి? ఆయన మాటలు దొరుకుతాయి, ఆయన వాక్యములు దొరుకుతాయి, ఆయన ఉపదేశం దొరుకుతుంది. అవే మనకు నిత్య జీవమును, దీర్ఘాయువును, మరి భక్తిహీనుల మార్గములు మనం నడవకుండా, దుష్టుల మార్గములో మనము పాలు పొంపులు పొందకుండా మనల్ని కాపాడుతుంది. కాబట్టి నా కుమారుడా, నా కుమార్తె, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మన కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయొక్కము, నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను చెప్తా ఉన్నాను ప్రియదేని పిల్లరా, దేవుని వాక్యం చెప్తా ఉంది, నేను చెప్పటం కాదు, కానీ దేవుని మాట సెలవిస్తూ ఉంది. ఎవరైతే ఆయన మాటలను, ఆయన వాక్యములను మరి పట్టుకుంటారో, ఎవరికైతే ఆయన వాక్యము దొరుకుతుందో, అది వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిస్తుందంట అండి. అబ్బా, దేవుని వాక్యము, దేవుని మాట మనకు నిత్య జీవం ఇవ్వటమే కాదు, ఈ లోకంలో మనం జీవించినంత కాలము మన సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని ఇస్తుందంటండి. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుని మాటను విడిచిపెట్టి 24 గంటలు కూడా మన కోసము, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసము ఏదో చేయాలని ఆరాటపడిపోతూ ఉన్నాం. ఈ క్రమంలో ఏమవుతా ఉంది? సరైన టయానికి సరైనది తినక, మరి సరైన నీళ్లు త్రాగక శరీరము మరి అంతకంతకు దుర్భరమైన పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంది. కానీ ఉదయము లేవటంతో ఆయన వాక్యమును తెరిచి, ఆయన వాక్యమును చదివినప్పుడు, ఆయన వాక్యములో ఉన్నటువంటి మరి ఆరోగ్యము, ఆయన వాక్యములో ఉన్నటువంటి
సంతోషము, ఆయన ఆరోగ్యములో ఉన్న, ఆయన వాక్యములో ఉన్నటువంటి ఆనందము దేవుడు మనకిస్తానంటున్నాడు. నా ప్రియమైన పిల్లరా, మనం ఎప్పుడు కూడా ఆ నిత్య జీవపు వాక్యములను మన హృదయం అనే పలక మీద రాసుకోవడం కాదు, నిత్యము మన కన్నుల ఎదుట ఒక తెర మీద ఎలా వాక్యములు ప్రతిబింబిస్తాయో, ఎలా ఒక స్క్రీన్ మీద మరి ఆ యొక్క ప్రతిబింబములు కనబడతాయో, అలాగున దేవుని వాక్యం అనేటువంటిది మన కన్నుల ఎదుట నిత్యము కూడా ప్రదర్శించబడుతూ ఉండాలంటండి. అలా ప్రదర్శించబడాలి అంటే నీ కన్నులను దేవునికి ప్రతిష్ఠ చేయాలి, నీ కన్నులను దేవునికి ప్రతిష్ఠ చేయాలి, నీ చెవులను దేవునికి ప్రతిష్ఠ చేయాలి, నీ జ్ఞానేంద్రియాలన్నిటినీ దేవునికి ప్రతిష్ఠ చేయాలి. టోటల్గా నీ దేహము, నీ శరీరం అంతటిని, నీ దేహమంతటిని దేవునికి ప్రతిష్ఠ చేయాలి. కాబట్టి ప్రియదేని పిల్లరా, దేవుడు అంటున్నాడు కదా, అవి దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. 3:23 అంటున్నాడు కదా, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. ప్రియదేని పిల్లరా, హృదయము ఎంత శ్రేష్టమైనదిగా దేవుడు మనకు అనుగ్రహించాడు. హృదయము, నా ప్రియదేవుని పిల్లరా, కన్నులతో ఒకవేళ మనం పాపాన్ని మరి చూస్తూ ఉన్నామేమో, మన కన్నులతో మరి చెడ్డ దృశ్యాలు చూస్తూ ఉన్నామేమో, మన కన్నులతో మరి డబల్ మీనింగ్ వాక్యాలను చదువుతూ ఉన్నామేమో, మన కన్నులతో మరి గాఢాంధకారమయమైనటువంటి వాటిని వీక్షిస్తూ ఉన్నామేమో. ప్రియదేని పిల్లరా, మన కన్ను ఏదైతే చూస్తుందో దానిని మన హృదయం మీద ముద్రిస్తుందంటండి. అర్థమైంది కదా? మనం దేన్నైతే చూస్తామో అది మన హృదయం అనేటువంటి పలక మీద ముద్రించేస్తుంది. ఆ ముద్రించినది ఆచరణలో పెట్టమని మనసు చెప్తుంది, ఆలోచన చెప్తుంది. కాబట్టి ఏమవుతుంది మరి, ఎప్పుడైతే లోక సంబంధమైనటువంటి దృశ్యాన్ని మనం చూస్తామో, మరి అపవిత్రమైన దాన్ని మనం చూస్తామో, అలాగునే నీవు కూడా చేయి అని నేను ప్రేరేపిస్తుంది. నా ప్రియ యవన కుమారుడ, కుమార్తె, రక్షింపబడినటువంటి నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఈ విషయాన్ని గమనించావా? నీ కన్ను ఏదైతే చూస్తుందో దాన్నే చేయమని నీ హృదయము నిన్ను ప్రేరేపిస్తుంది అని అంటే, దేవుని జీవవాక్కు నీ హృదయమైన పలక మీద నీవు ముద్రించుకోలేదు. దేవుని జీవము కలిగిన వాక్యము నీ హృదయమైన పలక మీద నీవు ముద్రించుకోలేదు. కాబట్టి నీవు నీ కన్ను చూసిన ప్రతి దానిని నీవు కూడా అలానే చేయాలని నిన్ను ప్రేరేపిస్తుంది. నువ్వు ప్రేరేపించబడతా ఉన్నావు. కాబట్టి ఈ రోజున అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో అంటున్నాడు దేవుడు. కాబట్టి నీ కన్ను చూసిన ప్రతిదాన్ని మరి హృదయమని పలక మీద భద్రం చేయకుండా ఎక్కడ చూసిన దానిని అక్కడే విడిచిపెట్టి, ఇది దేవుని చిత్తము కాదు, ఇది దేవుని సంబంధమైనది కాదు, ఇది దేవుడు ఇష్టపడినటువంటి కార్యం, ఇది దేవుడు మెచ్చని కార్యం, ఇది దేవుడు మెచ్చని మార్గం, ఇది దేవుడు మరి నడవమన్నటువంటి మార్గము కానే కాదు అని ఎప్పుడైతే వాక్యము నీ కన్నుల ఎదుట పెట్టుకొని నీ వాక్యము సెలవిస్తున్నట్లుగా నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకున్నప్పుడు నిత్యము నీ కన్నుల ఎదుట మరి ఆ వాక్యమే ప్రతిబింబిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే భక్తిహీనుల మార్గం నీకు కనబడుతుందో, ఎప్పుడైతే దుష్టుల మార్గము నీకు కనబడుతుందో, ఎప్పుడైతే మరి పాపాత్మల మార్గం నీకు కనబడుతుందో, వెంటనే అటు వెళ్ళకు అని నిన్ను హెచ్చరిస్తుంది. ఏంటో తెలుసా? నీ హృదయమైన పలక మీద నీవు ముద్రించుకున్న ఆయన వాక్యమే. కాబట్టి ప్రతిరోజు బైబిల్ను చదవటం, బైబిల్ను ధ్యానం చేయటం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోమని మీ అందరికీ చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను, దండబెడి చెప్తా ఉన్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ప్రతిరోజు దానిలో ఉన్నటువంటి ఆ సారాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు వాక్యములో ఉన్నటువంటి ఆ జీవ మనలోనికి వస్తుంది. తద్వారా నీతిమంతుల మార్గంలోనికి మనం ప్రవేశిస్తాం. భక్తిహీనతను విడిచిపెట్టి నీతిమంతుల మార్గము, నిత్యము వెలుగుమయమై ఉన్నటువంటి మార్గంలోనికి మనం నడిపింపబడతాం. మరి ఏ మార్గంలో నడవాలని ఆశపడతా ఉన్నాం?
ఈరోజు 2 మార్గాలు దేవుడు మన ముందు ఉంచాడు. ఒకటి నీతిమంతుల మార్గము, దానికి ప్రధాన కర్త యేసుక్రీస్తు ప్రభుల వారే. రెండోది గాఢాంధకారమయమైనటువంటి భక్తిహీనుల మార్గం. దీనికి మూలకర్త అపవాది అయిన సాతాను. ఈ రోజున ఈ 2 మార్గాలలో ఏ మార్గము నీకు కావాలో నీవే దానిని ఎంచుకొని ఇప్పుడైనను ఆయన వాక్యములకు చెవియొగ్గి ఆయన యొక్క వాక్యములను హృదయమైన పలక మీద భద్రం చేసుకుని ముద్రించుకొని మరి హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటావో, లేదా ఆ హృదయాన్ని లోకానికి ఇచ్చి వ్యర్థమైన వాటికి ఇచ్చి మరి గాఢాంధకరమైనటువంటి ఆ మార్గంలోనికి వెళ్తావో నీకు నీవే పరిశీలన చేసుకో. ఏ మార్గము కావాలో ఈ ఉదయకాలమందు మోకరించి ప్రభు సన్నిధిలో అడుగు. దేవుడు నీకు ఏ మార్గమును అనుగ్రహిస్తాడో ఆయన పాదాల చెంత కనిపెట్టు. మొదట నీవు ఏ మార్గములో మరి పయనించాలని ఆశపడతా ఉన్నావో ప్రార్థన ద్వారా ఆ విషయాన్ని ప్రభు చెంత నీవు కనిపెట్టు. దేవుడే నీకు అలాంటి ఆలోచన, అలాంటి మరి ఆశీర్వాదము, అలాంటి తలంపులు దేవుడు అనేకములు నీకు పుట్టించునుగాక. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినం దయచేసినందుకే వందనాలు తండ్రి. ఈ ఉదయకాలమందు 2 మార్గాలు మా ముందు ఉంచారయ్యా. ఒకటి నీతిమంతుల మార్గము, రెండవది భక్తిహీనుల మార్గము. ఏ మార్గములో నడిస్తే ఏ విధమైనటువంటి ఫలాలు వస్తాయో, ఏ మార్గము నిత్య జీవనం నడిపిస్తుందో, ఏ మార్గము గాఢాంధకారమైనటువంటి ఆ పాపలోకంలో తోసేస్తుందో నీ వాక్యముల నుండి ధ్యానం చేయడానికి కృప చూపావు నాయనా. అవును తండ్రి, ఈ రోజున నీతి మార్గంలో నడవకుండా భక్తిహీనుల మార్గంలో నడుస్తున్న వారు ఎక్కువైపోతూ ఉన్నారు. అలాంటి వారికి నీ జీవవాక్కును ప్రకటింపచేయమని అయా ఇదిగో నీవు సెలవిచ్చావు నాయనా. అనేక మంది నశించిపోతూ ఉన్నారు. వెలుగు వద్దకు రాకుండా గాఢాంధకరమైన లోకంలోనే, వెలుగునొద్దకు రాకుండా దుష్టక్రియలు చేస్తూ, వెలుగునొద్దకు రాకుండా పాపక్రియలు చేస్తూ, వెలుగునొద్దకు రాకుండా నైనా ఇదిగో తండ్రి మరి చీకటి సంబంధమైన క్రియలు చేస్తూ తమను తాము మోసపుచ్చుకుంటూ, తమ కుటుంబాన్ని మోసపుచ్చుతూ, తమను నమ్మిన వారిని మోసపుచ్చుతూ ఎంతకాలము అంధకారంలో జీవిస్తారో అలాంటి వారి అందరిని మీ పాదాల చెందగా తెస్తూ ఉన్నానయ్యా. నీ జీవవాక్కును వారు అంగీకరించి నీ వాక్యములకు చెవియొగ్గి నీ మాటలను ఆలకించేవారిగా తయారు చేయమని, ఇట్లాంటి జీవము కలిగిన మాటలు మన అయా తమ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయని, నిత్య జీవనం అనుగ్రహిస్తాయని వారు గ్రహింపు కలిగిన వారే నీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని, ఏ ఒక్కరూ నశించిపోకుండా అందరి మీద నీ నీతి వర్షమును కురిపించమని, నీ కృపా కనికర క్షేమాలు అందరికీ దయచేయమని, ఏ ఒక్కరూ నశించటం నీ చిత్తము కాదు నాయన. ఏ ఒక్కరూ నాయన భక్తిహీనుల మార్గంలో నడవకుండా అందరూ నీతిమంతుల మార్గంలోనికి వచ్చేటట్లుగా నీ రాజ్య స్వార్థ, నీ స్వార్థ అందని వారికి అందరికీ అందేటట్లుగా అనేక మందిని నీకు ఒక పనిముట్లుగా వాడుకోమని, నీకు ఉపయోగపడే పాత్రలను లేపమని, ఉదయకాలం నుంచి ఏ పనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.